ఇక నుంచి ఇండియాలో ఉన్న యువతకి జాబ్స్ ని ఇవ్వకండి, అక్కడి నుంచి హైరింగ్ ని చేయకండి అని గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇలాంటి పెద్ద ఐటీ కంపెనీస్ అన్నిటికి కూడా ట్రంప్ ఒక మినీ వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇదేం మనకు కొత్త కాదు. ఇక్కడి నుంచి కొంత టైం బ్యాక్ ఐఫోన్ మ్యానుఫ్యాక్చర్ అయిన యాపిల్ తో ఏంటి మీరు ఇండియాలోకి వెళ్లి మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ పెట్టాలనుకుంటున్నారంట, అదేదో అమెరికాలోనే పెట్టచ్చు కదా, ఇండియా వరకు వెళ్ళేందుకు పెట్టడం అని చెప్పారు కదా. అలా పెడితే 25% ఎక్స్ట్రా టారిఫ్ వేస్తాను, పెట్టాలనుకుంటే పెట్టుకోండి ఇండియాలో అప్పుడని బెదిరించే ప్రయత్నం యాపిల్ కంపెనీ చేశారా. ఇప్పుడు ఏకంగా అక్కడ టెక్ కంపెనీస్ కే వార్నింగ్ ఇస్తున్నారు. ఇండియా నుంచి ఏంటి తీసుకునేది, మీరు జాబ్స్ అన్ని ఇండియన్స్ కి ఇచ్చేస్తున్నారు, మన అమెరికన్ యువత ఏమవ్వాలి, అమెరికన్ యువతకి జాబ్స్ ఇవ్వండి, ఇండియన్ యువతకి కాదనేలా స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయి. వీటి గురించి మాట్లాడుకుంటూ ఇవాళ మార్నింగ్ ఓపెనింగ్ నుంచి మార్కెట్ ఫాల్ అయిందా, ఉంటున్న సినారియోస్ అండ్ ఇండియా యూకే తో ట్రేడ్ డీల్ అగ్రిమెంట్ ని కుదుర్చుకుంది, ఫెయిర్ ట్రేడ్ అగ్రిమెంట్. దీని కారణంగా ఏ స్టాక్స్ లాభపడతా అనేది కూడా డీటెయిల్డ్ గా ఈ ఫెయిర్ ట్రేడ్ అగ్రిమెంట్ లో ఏ కంపెనీస్ ఉన్నాయనేది కూడా మనం మాట్లాడుకుంటూ నెక్స్ట్ కమింగ్ డేస్ లో మార్కెట్ రిలేటెడ్ ఉంటున్న ఇంపార్టెంట్ ఈవెంట్స్ అలాంగ్ విత్ మార్కెట్ డేటా మాట్లాడుకొని వాళ్ళ మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. అండ్ ఈవెన్ ఇవాళ ఐఎక్స్ 28% దగ్గరగా పడింది కదా. రీజన్ ఒక నెగిటివ్ అప్డేట్, బట్ ఆ నెగిటివ్ అప్డేట్ లో లాభం పొందబోయే కంపెనీ ఇదనమాట, పీటీసీ ఇండియా. ఈ 200 రూపాయల స్టాక్ గురించి ఇవాళ ఐఎక్స్ డేటాలో మనం డిస్కస్ చేద్దాం. అనిల్ అంబానీ గారి స్టాక్స్ ఉన్నాయి కదా, రిలయన్స్ పవర్ 5% దగ్గరగా పడింది, రిలయన్స్ ఇన్ఫ్రా కూడా 5% పైగా పడి లోయర్ సర్క్యూట్ లో ఎండ్ అయిందా. వీటి గురించి కూడా ఇంపార్టెంట్ డేటా ఉంది. వీటన్నిటిని కూడా ఇవాళ మన మార్కెట్ అనాలిసిస్ లో కవర్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 542 పాయింట్స్ డౌన్ అయ్యి 82,184 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 158 పాయింట్స్ డౌన్ అయ్యి 25,062 దగ్గర క్లోజ్ అయింది. whereas బ్యాంక్ నిఫ్టీ 144 పాయింట్స్ డౌన్ అయ్యి 57,066 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి మార్కెట్ ని మీరు అబ్జర్వ్ చేశారా? చేసుంటే ఇవాల్టి మార్కెట్ ఒక హై ఎంతో చెప్పండి, 25,246 విచ్ ఈస్ నియర్ టు 25,250. నిన్నటి వీడియోలో కూడా నేను దీన్ని మెన్షన్ చేశాను. పెరిగిపోతుంది అనుకునే వాళ్ళు, ఇవాళ మార్కెట్ బాగా పెరిగింది కదా, ఇంకా పెరిగిపోతుంది అనుకునే వాళ్ళు రెసిస్టెన్స్ కి దగ్గర వచ్చాం. 25,250 to 270 ఆ 20 పాయింట్ జోన్ లో రెసిస్టెన్స్ ఉంది. దాని పైన క్లోజ్ అయితేనే మనకి కన్ఫర్మేషన్ ఉంటుంది, ఎల్స్ మళ్ళీ మార్కెట్ కిందకు ఇంకొక 300 పాయింట్ల కన్సాలిడేషన్ జోన్ లోకి ఎంటర్ అవుతుందని ప్యూర్లీ టెక్నికల్ పుల్ బ్యాక్ ఇవాళ మనం మార్కెట్ లో చూసింది. అండ్ ట్రంప్ ఇండియా రిలేటెడ్ గా చేసిన స్టేట్మెంట్స్ మాట్లాడుకునే ముందు జపాన్ తో 15% ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నారు కదా, దాంతో జపాన్ మార్కెట్స్ ఒక టైంలో 5% దగ్గరగా కూడా పెరిగాయి. ఏంటి ఇండెక్స్ లెవెల్లో చెప్తున్నాను. యూరోప్ తో ట్రేడ్ డీల్ కుదుర్చుకుంటారు, యూరోపియన్ యూనియన్ తో మనకి ఇవాళ కానీ రేపు కానీ అప్డేట్ వస్తుందన్నా చాలా వరకు ప్లాట్ఫామ్స్, ద గార్డియన్, ఫైనాన్షియల్ టైమ్స్, రాయిటర్స్ వీటన్నిటిలో కూడా యూరోపియన్ యూనియన్ తో కూడా 15% ట్రేడ్ డీల్ ని కుదుర్చుకోవడానికి యుఎస్ ముందుకు వెళ్తుందనేలా అప్డేట్స్ కనిపిస్తూ ఉండడం. యూరోప్ రిలేటెడ్ ఉన్న కొన్ని కంపెనీస్ కి ఇది చాలా మంచి విషయం. పర్టికులర్లీ టాటా గ్రూప్, టాటా స్టీల్ కానీ, టాటా మోటార్స్ కానీ, స్పెషల్లీ టాటా స్టీల్ కంటే కూడా టాటా మోటార్స్ కి ఇది చాలా లాభం చేకూరుస్తుంది జరిగితే. మరి ఇంకా ఫైనల్ అయితే అవ్వలేదు మరి. అండ్ ఇప్పుడు తను చేసిన వర్స్ట్ స్టేట్మెంట్స్ గురించి మాట్లాడుకోవాలి. కంపెనీస్ అసలు ఎక్కడి నుంచి టాలెంట్ ని తీసుకుంటాయి, ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ పెడతాయి, ఎక్కడ గ్రో అవ్వాలనుకుంటాయి అనేది వాటికంటూ ఒక స్వతంత్రత ఉండదా? మీరు ఇక్కడే ఉండండి అని, ఒకవేళ ఇండియన్ కంపెనీస్ ని కూడా మీరు ఇక్కడే చేయాలి బిజినెస్, వేరే కంట్రీకి వెళ్ళకూడదు, ఇలా చేయకూడదు, అలా చేయకూడదు అని రిస్ట్రిక్షన్స్ పెడితే ఎలా వాళ్ళ ఫుల్ పొటెన్షియల్ తో గ్రో అయ్యేదని కంపెనీస్ ప్రయత్నిస్తాయి. ఇక్కడ ట్రంప్ చేస్తున్నది అదే, నో మోర్ టెక్ హైరింగ్ ఇన్ ఇండియా. ఇంచుమించు బ్యాన్ చేయండి ఇండియా అని అన్నట్లేదా? ఏ స్పెసిఫిక్ గా ఒక కంట్రీ పేరు తీయాల్సిన అవసరం ఏమొస్తుంది? చైనాతో వాళ్ళకంటే బ్యాడ్ రిలేషన్ ఉంది సరే, ఇండియా రిలేటెడ్ ఎందుకు పదే పదే మాటలు మాట్లాడడం? టెక్ హైరింగ్స్ చెయ్యొద్దు ఇండియాలో. మీరేమో ఇండియా నుంచి వర్కర్స్ ని హైర్ చేస్తారు, చైనాలో మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీస్ పెడతారు, అండ్ ప్రాఫిట్స్ ఏమో ఐర్లాండ్ లో చూపించుకొని టాక్స్ బెనిఫిట్స్ పొందుతారు. ఇలా మీరు అమెరికాని నెగ్లెక్ట్ చేస్తున్నారు, అమెరికా యువత నెగ్లెక్ట్ చేస్తున్నారు. ప్రతి టెక్నాలజీ కంపెనీ అమెరికా కోసమే ఉండాలి, అమెరికాలోనే ఉండాలి, అమెరికన్ వాళ్ళకే జాబ్స్ ఇవ్వాలి, ఫ్యాక్టరీస్ అమెరికాలోనే ఉండాలి, అమెరికా అభివృద్ధి కోసమే మీరు కష్టపడాలి, పాటుపడాలి. కానీ ఇతర దేశాల్లో ఉంటారేంటి అని ఇవాళ అక్కడ ఏఐ సమిట్ జరిగిందనమాట. నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో ఏఐ పరంగా ఎలా సుప్రీమసీ తీసుకోవాలంటే, యుఎస్ఏ ఏఐని కంట్రోల్ చేయడానికి ఎలాంటి విధి విధానాలతో వెళ్లాలని ఇవాళ మీటింగ్ అయితే జరిగింది. దీంట్లో ఈ స్టేట్మెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. సో స్లో అండ్ స్లోగా బిగ్ కంపెనీస్ వేరే కంట్రీస్, స్పెషల్లీ ఇండియా, చైనా పేర్లే తీస్తున్నారు. తను ప్రతిసారి హైరింగ్ పరంగా ఇండియాకి వెళ్ళిపోతున్నారు, టాలెంట్ కావాలంటే ఇండియా నుంచి తెచ్చేసుకుంటున్నారు, చైనాలో ఫ్యాక్టరీలు పెట్టేస్తున్నారు. ఫస్ట్ ఇది చేయడం ఆపి అమెరికాని ఫోకస్ చేయండి అని చేస్తున్న స్టేట్మెంట్స్. ఏదో అమెరికా అయినా ప్రాబ్లం లో ఉంది, అమెరికాకి హెల్ప్ చేయండి అన్నా చెప్పాలి, లేదా ఇండియా ఎక్కువ గ్రో అయిపోతుందేమో, మనల్ని ఫోకస్ చేయండి వాళ్ళని కాదని అవుట్ ఆఫ్ ఫియర్ అయినా స్టేట్మెంట్స్ వస్తూ ఉండాలి. అదేదో చిన్న డైలాగ్ ఉంటుంది కదా, ఇంకింతకు మించి తగ్గరు అనుకున్న ప్రతిసారి తను తగ్గుతూనే ఉన్నారని. ఇండియా రిలేటెడ్ గా పైకేమో ఎలక్షన్స్ టైమ్స్ లో స్ట్రాంగ్ గానే నాకు రిలేషన్ ఉందనేలా మాట్లాడారు, బట్ దాని తర్వాత నుంచి చూడండి ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ లో కూడా వీలైతే ఏదో రకంగా ఇండియాని కొంచెం వెనక్కి నెట్టడానికే ఇండైరెక్ట్ గా తను ప్రయత్నిస్తున్నారు. అందులో ఇది పీక్ అనమాట, హైరింగ్ చెయ్యొద్దు ఇండియా నుంచి అని చెప్పడం యాజ్ ఎ ప్రెసిడెంట్ గా ఉంటూ. అండ్ ఇండియా యూకే తో ట్రేడ్ డీల్ అగ్రిమెంట్ అయితే
కుదుర్చుకుంది, దీని కారణంగా ఏ కంపెనీస్ కి లాభం అనేది. ఈ మార్కెట్ అనాలిసిస్ ఎండ్ అయిన తర్వాత ఒక స్పెషల్ టాపిక్ గా డిస్కస్ చేద్దాం. సో నిన్న యుఎస్ మార్కెట్స్ ని అబ్జర్వ్ చేస్తే పైన ఉన్నది ఫ్యూచర్స్ అనమాట. అంటే ఇప్పుడు కరెంట్ ట్రేడ్ అవుతున్నది 451 కూడా ట్రేడ్ అవుతున్నది. అది అలా కాదు, నిన్న యుఎస్ మార్కెట్స్ అంటే మార్నింగ్ 130 అరౌండ్ క్లోజ్ అయిపోయిన యుఎస్ మార్కెట్స్ అబ్జర్వ్ చేస్తే S&P 500 కానీ నాస్డాక్ కానీ యుఎస్ మార్కెట్స్ ఏంటంటే మళ్ళీ రికార్డ్ హైస్ ని కొడుతున్నాయి. కంటిన్యూస్ గా వరుసగా అక్కడ మార్కెట్స్ పెరుగుతూనే ఉన్నాయి. ఏషియన్ మార్కెట్స్ కూడా గ్రీన్ లోనే ఉన్నాయి, యూరోపియన్ మార్కెట్స్ కూడా గ్రీన్ లోనే ఉన్నాయి. బట్ ఇవాళ మన మార్కెట్స్ లో పుల్ బ్యాక్ అయితే క్లియర్లీ కనిపించింది. చెప్పాను కదా, మోస్ట్లీ టెక్నికల్ బౌన్స్, అంటే పర్టికులర్ గా ఏదో ఒక స్టాక్ భారీగా పడిపోవడం వల్ల ఏం పడిపోలేదు. మార్కెట్ అన్ని కూడా ఈక్వల్ గా కాంట్రిబ్యూట్ చేశాయి ఇవాళ మార్కెట్ ఫాల్ కి. ఏ స్టాక్ ఎంతెంత కాంట్రిబ్యూట్ చేసింది మార్కెట్ ఫాల్ కి అనే పిక్చర్ ని కూడా మీకు స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. అండ్ నిన్నటి నుంచి ఇవాళకి గోల్డ్ ప్రైస్లు అయితే కొంత తగ్గాయి. 810 రూపాయల దగ్గరగా గోల్డ్ పడింది 0.8%, బట్ సిల్వర్ 0.3% దగ్గరగా పడింది. అండ్ లాస్ట్ వన్ డే లో గోల్డ్ అండ్ సిల్వర్ ఎంత మారింది, 1 వీక్ లో 1 మంత్ లో ఎంతెంత మారింది అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ మార్కెట్స్ పరంగా ఉంటున్న ఇంపార్టెంట్ ఈవెంట్ అయితే మాత్రం జూలై 29 అండ్ 30 రాబోతున్న ఈవెంట్ ఫెడ్ మీటింగ్. చెప్పాను కదా, 30 మనకి వెనస్డే అవుతుంది, 31st థర్స్డే అవుతుంది, విచ్ ఈస్ ఆల్సో ఎక్స్పైరీ. ఈ ఈవెంట్ లో ఫెడ్ వాళ్ళు ఏ మాత్రం చిన్న హోప్ ని క్రియేట్ చేసినా అది మార్కెట్స్ కి చాలా పెద్ద విషయం. గుడ్ థింగ్ గా అంటే పాజిటివ్ గా. ఎటువంటి స్టేట్మెంట్స్ చేయకపోతుంటే మాత్రం డిసప్పాయింట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో ఏదైనా కొంత ఎక్స్ట్రీమ్ గా మార్కెట్ మూవ్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ పర్టికులర్ డే అవాయిడ్ చేయడానికి ప్రయత్నించండి. లెట్స్ సే అసలు ఆ రోజు ఎటువంటి ఎక్స్ట్రీమ్ రియాక్షన్ లేదు, మార్కెట్ న్యూట్రల్ లో ఓపెన్ అయి న్యూట్రల్ లో క్లోజ్ అయింది, డికే అయింది అనుకోండి, మనం బయట ఉండడం కారణంగా కోల్పోయేది కొంతే. బట్ ఎస్టిమేట్స్ ఏదైనా ఒకటి డిసప్పాయింట్మెంట్ అయినా, ఎస్టిమేట్స్ మీట్ అవ్వకపోతే వచ్చే డిసప్పాయింట్మెంట్ అయినా, ఎస్టిమేట్స్ మీట్ అయ్యి మార్కెట్స్ రీసెంట్ టైమ్స్ లో షార్ట్స్ ఎక్కువ కలిగి ఉన్నాయి కాబట్టి 85% షార్ట్స్ ఉన్నాయి కాబట్టి అవి కవర్ అయ్యే ప్రయత్నాల్లో వచ్చే ర్యాలీ అయినా రెండిట్లో ఏదైనా ఓవర్ నైట్ లోటివి మీరు కంట్రోల్ చేయలేరు కాబట్టి ట్రేడర్స్ కి ఇది పదే పదే రిపీట్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు చెప్పినట్టు షార్ట్స్ సుమారుగా 85% ఉన్నాయి నెట్ షార్ట్స్. అండ్ నిన్న కూడా 4200 crore దగ్గరగా FIS సెల్ చేశారు. బట్ దాంట్లో బ్లాక్ డీల్స్ ఉన్నాయి. ఈవెన్ దాన్ని తీసి చూసినా FIS సెల్లర్సే, ఏం బయస్ అని చెప్పట్లేదు బ్లాక్ డీల్ కారణంగా. బట్ ఇంత పెద్ద మొత్తంలో వాళ్ళు చేస్తున్నది అయితే కాదు. సో లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ఉంటున్న కొన్ని బ్లాక్ డీల్స్ FIS ఒక నెంబర్స్ అయితే కొంతవరకు పెంచుతున్నాయి. సిమిలర్ గా DIS నెంబర్ ని కూడా. ఫైనలీ మార్కెట్ రిలేటెడ్ గా మాత్రం ఒక టెక్నికల్ జోన్ లో మార్కెట్ రేంజ్ బౌండ్ లో మూవ్ అవుతుంది. పైకి వెళ్తున్నప్పుడేమో 25,200 25,250 to 270 అది రెసిస్టెన్స్ గా ఉంది. కిందకు వస్తున్నప్పుడేమో 24,950 అంటే అది కూడా బ్రేక్ చేసి రీసెంట్ టైమ్స్ లో 24,888 వరకు వెళ్ళింది, కానీ ఆ రోజే మళ్ళీ రివర్సల్ అయిపోయింది. సో నేను చూస్తున్నది అయితే 24,950 అరౌండ్ వస్తున్నప్పుడు ఆ పర్టికులర్ డే లో ఆ లెవెల్ బిలో క్లోజ్ అవుతుందా లేదా అని 24,950 to 25,250 300 పాయింట్ జోన్ లోనే ఈ రీసెంట్ డేస్ లో రైట్ ఫ్రమ్ 11th జూలై నుంచి మార్కెట్ కన్సాలిడేట్ అయితే అవుతుంది. అది బ్రేక్ అవ్వదే మార్కెట్ నుంచి ఏ డైరెక్షన్ మనం ఎక్స్పెక్ట్ చేయలేం. మరి ఏదైనా ఈవెంట్ ఉందా దాన్ని బ్రేక్ చేయడానికంటే నేను జూలై 29 and 30 రాబోతున్న ఈవెంట్ అయితే చూస్తున్నాను. ఫ్రెండ్స్, మేము ఇలా ఎఫర్ట్స్ పెడుతున్నాం కదా, మీకు అది వాల్యుబుల్ గా అనిపించుంటే ఒక లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. నెక్స్ట్ ఇవాళ కేంద్ర మంత్రి అయిన పీయూష్ గోయల్ గారు అండ్ మన ప్రధాన మంత్రి అయిన నరేంద్ర మోడీ గారు ఇద్దరు కూడా ఇండియా UK తో జరిగిన ట్రేడ్ డీల్ అగ్రిమెంట్ అప్డేట్స్ అయితే చేశారు. ఈ ట్రేడ్ డీల్ కారణంగా ఏ సెక్టార్స్ కి లాభం ఉంటుందో డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. బట్ దానికి ముందు ఈ ట్రేడ్ డీల్ కారణంగా మన ఇండియాలో ఉంటున్న MSMEs కి, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కి గ్లోబల్ పార్ట్నర్షిప్ అండ్ గ్లోబల్ నెట్వర్క్ ఓపెన్ అవుతుందని, ఫార్మర్స్ కి వాళ్ళ ప్రొడక్ట్స్ ని ఇక్కడి నుంచి అక్కడికి తీసుకువెళ్లి అమ్ముకోవడానికి చాలా వాటి పరంగా టారిఫ్లు తీసేశారు కాబట్టి ఈజీగా వాళ్ళు ఇంకా లాభాలు ఎక్కువగా పొందొచ్చని, అండ్ యంగ్ ప్రొఫెషనల్స్ కూడా UK లో ఉంటున్న 75,000 ఇండియన్ వర్కర్స్ కి UK సోషల్ సెక్యూరిటీ పేమెంట్స్ 3 years వరకు చేయకుండా ఎగ్జామ్ చేస్తూ, అండ్ UK లో ఎటువంటి ఆఫీస్ లేకుండానే 35 UK సెక్టార్స్ లో 24 months పాటు పని చేయడానికి అండ్ వివిధ రంగాల్లో ప్రొఫెషనల్స్ గా వెళ్లి కెరియర్ ని మేక్ చేసుకోవడానికి UK లో ఆఫ్టర్ ఈ ట్రేడ్ డీల్ వెసులుబాటు దొరుకుతుందని స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయి. అండ్ BBC లో ఉంటున్న ఆర్టికల్ ని మీరు ఇంకొంత డేటాగా యాడ్ చేసుకున్నారంటే కరెంట్ UK కి వెళ్తున్న దాంట్లో ఇండియా ఒక పర్సంటేజ్ ఎక్స్పోర్ట్స్ పరంగా చాలా తక్కువ, ఈవెన్ ఇంపోర్ట్స్ పరంగానూ చాలా తక్కువ UK కి సంబంధించి. కాబట్టి ఇప్పుడు ఇండియా పరంగా UK కి ట్రేడ్ డీల్ అగ్రిమెంట్ లో వాళ్ళిద్దరి మధ్యలో ఉంటున్న ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ని పెంచుకోవడానికి క్లాతింగ్ అండ్ షూస్ మీద అంటే టెక్స్టైల్స్ అండ్ ఫుట్వేర్ రిలేటెడ్ గా కంప్లీట్ గా టారిఫ్లని, టాక్స్లని తీసేశారు. కార్స్ పరంగా, ఫుడ్ అండ్ ఫ్రోజన్ ఫుడ్స్ పరంగా, జ్యువెలరీ అండ్ జెమ్స్ పరంగా కూడా టారిఫ్లని తగ్గించేయడం జరిగింది. దీని కారణంగా ఏ స్టాక్స్ కి లాభం ఉంటాయి? ఫస్ట్ క్లాతింగ్ గురించి మాట్లాడాలి. ఇక్కడ మీకు స్క్రీన్ మీద పెడుతున్నాను చూడండి. UK రిలేటెడ్ గా ఏ కంపెనీస్ ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటాయి, వాళ్ళ సెక్టార్ ఏంటి అండ్ ఎంత శాతం UK కి బిజినెస్ చేస్తూ ఉంటాయని. అందులో SP అపెరల్స్ ఉందా, చాలా ఇంట్రెస్టింగ్. EU, UK ఈ రెండు కలిపే దానికి 75% బిజినెస్ ఉంది. అండ్ రీసెంట్ వీళ్ళ కాన్ఫరెన్స్ కాల్ ఇన్వెస్టర్స్ తో జరిగిన దాంట్లో ట్రాన్స్క్రిప్ట్ ని చూస్తుంటే ఈ డేటా ఇంట్రెస్టింగ్ అనిపించింది. యూరోప్ 30% బట్ ఓన్లీ UK మాత్రమే 45% వాళ్ళ బిజినెస్ ని కాంట్రిబ్యూట్ చేస్తుందని. సో ఆన్ కమింగ్ టైమ్స్ ఈ ఫెయిర్ ట్రేడ్
ట్రేడ్ అగ్రిమెంట్ కుదిరిన తర్వాత ఆబ్వియస్లీ ఇతర కంట్రీస్ అంటే టెక్స్టైల్ పరంగా బంగ్లాదేశ్ కానీ కంబోడియా కానీ వీళ్ళతో మనకి ఏదైతే కొంత బిజినెస్ పరంగా ఇష్యూస్ ఉంటూ వచ్చాయో హైయర్ ట్యాక్స్ కారణంగా ఇప్పుడు అవన్నీ తొలగిపోతూ ఇండియాకి ట్రేడ్ అడ్వాంటేజ్ దొరకడం కారణంగా మోర్ ఎక్స్పోర్ట్స్ అయితే మనం చేస్తాం. బికాస్ టెక్స్టైల్స్ పరంగా ఉంటున్న 12% టారిఫ్ ని ట్యాక్స్ ని జీరోకి తెచ్చారు కాబట్టి. సెకండ్ ఇది ఫుట్వేర్ రిలేటెడ్ గా 16% టారిఫ్ ఉండేది, ఇప్పుడు దాన్ని జీరోకి తెచ్చేశారు. దీంతో నెక్స్ట్ 1 to 2 years లో యూకే కి సంబంధించిన 5% ఫుట్వేర్ ని ఇండియా క్యాప్చర్ చేస్తుందనేలా ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ $900 million కి సంబంధించిన ఎక్స్పోర్ట్స్ వెళ్తాయి ఫుట్వేర్ నుంచి అని. అండ్ ఈవెన్ అగ్రి రిలేటెడ్ గా కూడా టర్మరిక్, పెప్పర్, కార్డమమ్, ప్రొసెస్డ్ ఫుడ్స్ వీటన్నిటి పరంగా కూడా డ్యూటీ ఫ్రీ యాక్సెస్, ఎటువంటి ట్యాక్స్ లేకుండా అక్కడికి వెళ్ళి సెల్ చేసే అవకాశం కూడా ప్రెసెంట్ మనకి దొరుకుతుంది. అండ్ ష్రింప్ పరంగా ట్యూనా, ఫిష్ మీల్, ప్రాన్స్ వీటన్నిటి పరంగా కూడా డ్యూటీని జీరో చేశారు. ఆల్మోస్ట్ 99% మెరైన్ ఎక్స్పోర్ట్స్ పరంగా జీరో డ్యూటీ. ఇది కోస్టల్ కార్పొరేషన్, ఎపెక్స్ ఫ్రోజన్ ఫుడ్, అవంతి ఫీడ్స్ లాంటి కంపెనీస్ కి మంచిది. ఇంజనీరింగ్ గూడ్స్ రిలేటెడ్ గా కూడా ఉంటున్న 18% టారిఫ్ ని కంప్లీట్ గా తీసేశారు. ఇది థర్మాక్స్, గ్రీవ్స్ కాటన్, కమిన్స్ ఇండియా, ఏబీబీ ఇండియాకి మంచిది. అండ్ జెమ్స్ అండ్ జ్యువెలరీ పరంగా అండ్ ఎక్స్పోర్ట్ చేస్తున్న కంపెనీస్ పరంగా బెనిఫిట్ ఉంది కాబట్టి రాజేష్ ఎక్స్పోర్ట్స్, వైభవ్ గ్లోబల్, పీడిఎస్ లిమిటెడ్ లాంటి కంపెనీస్ కి ఓవరాల్ గా ఈ ట్రేడ్ డీల్ పరంగా మనకి బెనిఫిట్ అయితే కనిపిస్తుంది. బట్ ఇవన్నీ కూడా ఓవర్ నైట్ లో సడన్ గా వచ్చిన సర్ప్రైజ్ షాక్ ఏం కాదు కదా, చాలా టైం నుంచి మార్కెట్ లో ఉంటున్న బజే కాబట్టి స్టాక్స్ లో మీకు పెద్దగా పెరుగుండకపోయిండొచ్చు. బట్ ఓవర్ ద పీరియడ్ రెవెన్యూస్, బిజినెస్ పెరుగుతున్నాయి అనుకోండి, మార్కెట్ దాన్ని రివార్డ్ చేస్తుంది. అన్నిట్లోకి మీరు ఏది గమనించినా గమనించకపోయినా ఇక్కడ మీకు స్క్రీన్ మీద పెట్టుతున్న డేటాని చూస్తే ఏ టెక్స్టైల్ స్టాక్స్ ని మీరు ఎక్కువగా ఫోకస్ చేయాలనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓపీకి డేటా వాల్యుబుల్ గానే ఉండని, అలా మేము తీసుకొస్తున్న డేటా మీకు వాల్యుబుల్ అని అనిపిస్తే లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఐఎక్స్ గురించి మాట్లాడాలి. ఇవాళ 28% పడిందా? దాంతో పాటు ఒకసారి ఇమేజ్ ని కూడా గమనించండి. ఇవాళ ఒక పాయింట్ లో సుమారుగా 3,70,00,000 షేర్లు అమ్మడానికి ఎంతమంది ఇన్వెస్టర్స్ సెల్ ఆర్డర్స్ పెట్టుకొని ఉన్నారని రీజన్ మీకు ఆల్రెడీ కొంత తెలుసుండొచ్చు. బట్ డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. అది మాట్లాడే ముందు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ని చెప్పి ఈ టాపిక్ లోకి తీసుకువెళ్తాను. ఎన్ఎస్సి ఎక్స్చేంజ్ ఉంది, బిఎస్సి ఉంది. యూజువల్ గా లిక్విడిటీ ఎక్కడ బాగుంటది? ఎన్ఎస్సి లో. ఎందుకని? ఎక్కువ మంది ఎన్ఎస్సి కే బయ్యర్స్, సెల్లర్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి కొత్తగా వచ్చే బయ్యర్ అయినా సెల్లర్ అయినా మనం ఎక్కువ కొనాలనుకున్నా ఆర్ ఈజీగా అమ్మాలనుకుంటున్నా ఎన్ఎస్సి లో అయితే బయ్యర్, సెల్లర్స్ ఎక్కువ ఉంటారని ఎన్ఎస్సికి వస్తూ ఉంటారు. కాబట్టి ఎన్ఎస్సి వాళ్ళు బిఎస్సి తో పోలిస్తే కొంత ఎక్కువ డబ్బులు తీసుకున్న ఎవరు పట్టించుకోరు. లిక్విడిటీ ఉంటుంది, వాళ్ళ దగ్గర బయ్యర్స్ అండ్ సెల్లర్స్ ఒక పవర్ ఉందని. అలా కాకుండా ఎన్ఎస్సికి, బిఎస్సికి గవర్నమెంట్ వచ్చి మీరు జస్ట్ ఎక్స్చేంజెస్ గా డేటాని మాత్రమే తీసుకోండి. ఎవరు కొనాలనుకుంటున్నారు, ఎవరు అమ్మాలనుకుంటున్నారు, ఆ డేటాని మాత్రమే తీసుకోండి. ఆ డేటాని మాకు పంపించండి. మేము మా గవర్నమెంట్ రిలేటెడ్ గా ఒక పోర్టల్ ని క్రియేట్ చేసి అక్కడ ఆర్డర్స్ ని మ్యాచ్ చేస్తాం. బయ్యర్స్ ని, సెల్లర్స్ ని అక్కడ మ్యాచ్ చేస్తాం. ఎన్ఎస్సి మ్యాచ్ చేయొద్దు, బిఎస్సి మ్యాచ్ చేయొద్దు. మీరు జస్ట్ డేటాని తీసుకోండి అంతే. ట్రేడ్స్ ని ఎగ్జిక్యూట్ చేయొద్దు. డేటాని మాకు పంపించండి, మేము ట్రేడ్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తామని గవర్నమెంట్ చెప్తే ఎన్ఎస్సికి ఉన్న ఎడ్జ్ పోతుందా, పోదా? అదే ఇప్పుడు ఐఎక్స్ పరంగా జరుగుతుంది. పవర్ ట్రేడింగ్ పరంగా మల్టిపుల్ సెగ్మెంట్స్ ఉంటాయి. డిఏఎం అని, ఆర్టీఎం అని, టిఏఎం అని. డిఏఎం అంటే డే అహెడ్ మార్కెట్, ఆర్టీఎం అంటే రియల్ టైమ్ మార్కెట్, టిఏఎం అంటే టర్మ్ అహెడ్ మార్కెట్. ఐఎక్స్ వాళ్ళకి డిఏఎం పరంగా 46% వాల్యూమ్స్ ఉంటాయి, ఆర్టీఎం పరంగా 40% వాల్యూమ్స్ ఉంటాయి, టిఏఎం పరంగా 14% వాల్యూమ్స్ ఉంటాయి. అలాంటిది నిన్న మార్కెట్స్ క్లోజ్ అయ్యాక సిఈఆర్సి వాళ్ళు మనకి స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా సెబీ అలాగే పవర్ ట్రేడింగ్ పరంగా సిఈఆర్సి వాళ్ళ అన్నమాట రెగ్యులేటర్, వీళ్ళు ఇంప్లిమెంట్ చేసేస్తున్నాం. డామ్ రిలేటెడ్ గా మార్కెట్ కప్లింగ్ ని ఫేజ్ల వారీగా ఇంప్లిమెంట్ చేసేస్తున్నాం. అండ్ డామ్ తర్వాత కూడా ఆర్టీఎం ని, టిఏఎం రిలేటెడ్ గా కూడా స్టడీ చేస్తున్నాం. వాటి పరంగా కూడా మార్కెట్ కప్లింగ్ తీసుకొస్తామని చెప్తూ ఉండడం. ఇప్పటి వరకు ఐఎక్స్ ఏ ఎడ్జ్ నైతే పొందిందో, ఏ మోట్ అయితే ఈ పవర్ ట్రేడింగ్ పరంగా ఐఎక్స్ కుంటూ వచ్చిందో అదంతా పక్కకు పెట్టేస్తూ డేటాని మాత్రమే మీరు కలెక్ట్ చేయండి, ప్రాసెసింగ్ మేము చేస్తాం. సో ఎవరెవరైతే ఇతర ఎక్స్చేంజ్లు ఉన్నాయో, హెచ్పిఎక్స్ ఇది ఒక అనదర్ ఎక్స్చేంజ్ కదా, హెచ్పిఎక్స్ వాళ్ళకి ఇప్పుడు ఈజీగా లాభం కదా. ఇప్పుడు ఐఎక్స్ వాళ్ళు ఎక్కువ ట్రాన్సాక్షనల్ చార్జెస్ తీసుకుంటున్నారు. కొత్తగా వచ్చే బయర్స్ అండ్ సెల్లర్స్ ఐఎక్స్ కి ఎందుకు వెళ్ళాలి? ఆ హెచ్పిఎక్స్ ప్లాట్ఫామ్ కి వెళ్ళినా వాళ్ళు కూడా మ్యాచ్ చేసేస్తారు ఆర్డర్స్ ని, తక్కువ ట్రాన్సాక్షన్ చార్జెస్ తీసుకుంటానంటారు. ఇప్పుడు వాళ్ళు తక్కువ తీసుకుంటున్నారు కాబట్టి ఐఎక్స్ వాళ్ళు కూడా తక్కువ తీసుకోవాలి. ఆటోమేటిక్ గా మార్జిన్స్ లో ప్రెషర్ ఉంటుంది కదా, ప్రాఫిటబిలిటీ తగ్గుతుంది కదా. ఈ భయాలతోనే స్టాక్ ఇవాళ ఇంతలా పడింది. అండ్ పడ్డా కూడా బయర్స్ లేకపోవడం, సెల్లర్సే క్లియర్ గా అక్కడ విజిబిలిటీలో మనకి కనిపించే ప్రయత్నం జరుగుతుంది. నెంబర్స్ కూడా వచ్చాయి, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. బట్ క్లియర్ గా సిఆర్సి వాళ్ళు విధిస్తున్న ఈ కొత్త రూలే ఐఎక్స్ ఒక పతనానికి కారణం. ఇదేనా సర్ప్రైజా మార్కెట్ కి ముందు తెలీదా అంటే ఎప్పటి నుంచో తెలుసు. కానీ ఐఎక్స్ మేనేజ్మెంట్ ఏం చెప్తూ వచ్చిందంటే అది అసలు అమలయ్యే క్వశ్చనే లేదు, దాని వల్ల అసలు పెద్ద లాభమే లేదు, అలా చేయాలనుకోవట్లేదు సిఆర్సి వాళ్ళు, మోస్ట్లీ అది జరగదు అనే ఐఎక్స్ మేనేజ్మెంట్ ఇప్పటికి నాకు తెలిసి ఒక 7 to 8 టైమ్స్ చెప్పింది. బట్ ఫైనల్లీ ఇది అమలు చేయబోతున్నామని, జనవరి 2026 నుంచి ఇది అమలు అవుతుందని డిఏఎం మార్కెట్ పరంగా ఫస్ట్ ఏదైతే వీళ్ళకి స్ట్రాంగ్ బ్యాక్ బోన్ గా నిలబడుతుందో ఐఎక్స్ కి, దాని పరంగానే ఇది ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నట్లయితే అప్డేట్ చేశారు. ఇన్ సింపుల్ టర్మ్స్ ఐఎక్స్ కి సంబంధించిన
80% ఆఫ్ దేర్ బిజినెస్ ని ఈ ఒక్క రూల్ తో ఇంపాక్ట్ చేస్తున్నట్టు ఇప్పుడు వీళ్ళ కాంపిటీటర్స్ కి లాభం అనమాట. ఐఎక్స్ కాంపిటీటర్స్ ఎవరున్నారు మరి? హెచ్పిఎక్స్, హిందుస్థాన్ పవర్ ఎక్స్చేంజ్, ఇది బిఎస్సి, ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ పిటిసి ఇండియా. మార్కెట్ లో లిస్టెడ్ కంపెనీ ఉంది కదా పిటిసి ఇండియా, ప్రాబ్లీ అదే రీజన్ అయ్యిండొచ్చేమో. స్లోగా ఇది లాస్ట్ 6 months లో 40% పెరిగింది. ఈ పిటిసి ఇండియా వాళ్ళకి హెచ్పిఎక్స్ లో 25% దగ్గరగా వాటా ఉంది కాబట్టి ఇది పెరుగుతుంది. అది పోతే పవర్ ఎక్స్చేంజెస్ ఇండియా, పిఎక్స్ఐఎల్ అంటారు, ఇది ఎన్ఎస్సి అండ్ ఎన్సిడిఎక్స్. ఇది ఎన్ఎస్సి ఎన్సిడిఎక్స్ వాళ్ళు ప్రమోట్ చేస్తున్న కంపెనీ. సో ఆటోమేటిక్ గా ఈ రెగ్యులేషన్స్ తో కొత్త వాళ్ళకి మార్కెట్ షేర్ పెరగడం, ఐఎక్స్ కి మార్కెట్ షేర్ తగ్గడం జరుగుతుందని మార్కెట్ భావిస్తుంది. కాబట్టి ఆటోమేటిక్ గా హెచ్పిఎక్స్ కి లాభం ఉంటుందని, దాని కారణంగా పిటిసి ఇండియాకి లాభం ఉంటుందని స్టాక్ కి వాళ్ళ పెరగడం అయితే జరిగింది. అండ్ ఐఎక్స్ నెంబర్స్ కూడా వచ్చాయి, అది మనం రిజల్ట్స్ లో మాట్లాడుకుందాం. బట్ ఒకటైతే చెప్పాలనుకుంటున్నాను, కొనాలనుకుంటున్న వాళ్ళకి పర్టికులర్ దాన్ని ఐఎక్స్ ని లెట్స్ వెయిట్. ఇది స్టెబిలైజ్ అవ్వనివ్వండి, ఎంతవరకు సెల్లర్స్ ఒక ఇంటెన్సిటీ ఉంటుంది, ఎక్కువ సెల్లింగ్ ప్రెషర్ ఎక్కడి వరకు ఉంటుందని, బిజినెస్ అయితే ఇంపాక్ట్ అవుతుందని మార్కెట్ దాన్ని కిందకి తీసుకొస్తుంది. తీసుకొచ్చి ఒక దగ్గర కన్సాలిడేట్ చేస్తుందా, దాని తర్వాత ఆలోచించవచ్చు ఏం చెయ్యాలి చేయకూడదని. ఎందుకు ఇది చెప్తున్నానంటే నిజంగానే వీళ్ళ మార్కెట్ షేర్ ఇంపాక్ట్ అవుతుందా, ఇంపాక్ట్ అయితే ఎంత ఇంపాక్ట్ అవుతుంది, బిజినెస్ ఎలా ఇంపాక్ట్ అవుతుంది, అది నెక్స్ట్ నెంబర్స్ వచ్చే వరకు మనకు తెలియదు. ఈ మధ్యలో జరిగేదంతా స్పెక్యులేషన్. ఆలోపు కూడా అన్లెస్ ఏదైనా ఇంకేదైనా బిగ్ అప్డేట్ ఉంటే తప్పించి స్టాక్ లో ఒక మేజర్ రియాక్షన్ కనిపించే అవకాశం ఉండదు. కాబట్టి స్టాక్ స్టెబిలైజ్ అయ్యేంత వరకు ఎటువంటి అడ్వెంచర్ చేయాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు వెంటనే ఏం చేయాలి అనే దానికంటే వెయిట్ చేయడం అనేది చాలా మంచి విషయం అవుతుంది. నెక్స్ట్ తిలక్ నగర్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. చెప్తూనే ఉన్నాను కదా, ఇంపీరియల్ బ్లూ ని వాళ్ళు కొనబోతున్నారని 4150 crores పెట్టి కొంటున్నారు. ఫ్రెండ్స్, తిలక్ నగర్ ఇండస్ట్రీస్ రీసెంట్ టైమ్స్ లో ఈ జూలై స్టార్టింగ్ లో పెరక్క ముందు ఇప్పుడు 40% దగ్గరగా పెరిగిందా, పెరక్క ముందు సుమారుగా 6000 కోట్ల మార్కెట్ క్యాపిటల్ ఉన్న కంపెనీ. ఇప్పుడు ఈ కంపెనీ 6500 కోట్లు రేస్ చేస్తుంది. డబ్బులు 6500 కోట్లు, అందులో 2500 కోట్లు మాత్రం ఈక్విటీ ద్వారా రైజ్ చేస్తూ మిగిలింది డెట్ ద్వారా రైజ్ చేస్తున్నారు. ఎందుకు? ఈ ఇంపీరియల్ బ్లూ ని కొనడానికి 4150 కోట్లు పెట్టి కొనడానికి ఇది ఒక మెగా డీల్ అనే చెప్పాలి. ఇక్కడ చూడండి, ఈ తిలక్ నగర్ వాళ్ళు ఎవరైతే ఇంపీరియల్ బ్లూ ని కొంటున్నారో వాళ్ళు మార్కెట్ లో సంపాదిస్తున్న రెవెన్యూ ఎంత తెలుసా? బ్రాందీని అమ్ముతూ 1400 కోట్లు. మరి వీళ్ళు కొంటున్న కంపెనీ ఎంత సంపాదిస్తుందో తెలుసా? 3000 కోట్లు రెవెన్యూస్ గా చెప్తున్నాను, ప్రాఫిట్ కాదు, రెవెన్యూస్. ఇప్పుడు ఈ రెండు కలిపితే ఎంత? 4500 కోట్లు. అంటే సుమారుగా తిలక్ నగర్ ఇండస్ట్రీస్ ఇప్పుడు ఎంతైతే రెవెన్యూ సంపాదిస్తుందో 3 times వెళ్ళిపోవట్లేదు. అది జస్ట్ బికాస్ ఆఫ్ అక్విజిషన్. అంటే కొన్ని సినిమాల్లో చూపిస్తుంటారు కదా, చాలా చిన్న సింహం కూడా గట్టిగా అరుస్తుంటే అందరూ భయపడడం, లేకపోతే చిన్న చిన్న పిల్లలు కూడా కమాండ్ చేయడం, అలా చాలా చిన్న కంపెనీ పెద్దదాన్ని అక్విజిషన్ చేస్తుంది, మార్కెట్ లో పెద్ద మొత్తంలో డబ్బులు రైజ్ చేస్తూ. ఇది చాలా చాలా తక్కువ సినారియోస్ లోనే ఇలాంటి అక్విజిషన్స్ ని మనం చూస్తూ ఉంటాం మార్కెట్ లో. అండ్ ఇంకొకటి కూడా చూడండి, తిలక్ నగర్ ఇండస్ట్రీస్ వాళ్ళకి రీసెంట్ గా ఒకటి అనాలిసిస్ చేసాం. వీళ్ళకి సౌత్ లోనే బిజినెస్ ఉందన్నమాట, 90% సౌత్ లోనే బిజినెస్ ఉంది. కానీ ఇప్పుడు వీళ్ళు ఎవరి నుంచి అయితే కొంటున్నారో వాళ్ళకి నార్త్ లో ఉంది, సౌత్ లో ఉంది, వెస్ట్ లో ఉంది, ఈస్ట్ లో ఉంది. ఇప్పుడు ఈ రెండింటిని కొనడం కారణంగా తిలక్ నగర్ ఇండస్ట్రీస్ కి ఓవరాల్ ఇండియా ప్రెసెన్స్ దొరుకుతుంది. అలాగే తిలక్ నగర్ ఇండస్ట్రీస్ ఏమని చెప్పాను, మెజారిటీ బిజినెస్ బ్రాందీ అన్నాను. ఇంపీరియల్ బ్లూ ఏంటి? విస్కీ. ఈ రెండింటిని కలిపితే బ్రాందీ ప్లస్ విస్కీ అంటే ఇండియాలో ఉంటున్న 95% సెగ్మెంట్ వీళ్ళు ఇప్పుడు క్యాటర్ చేస్తున్నట్లు కదా. చాలా ఇంట్రెస్టింగ్ డీల్ ఇది. అండ్ రీసెంట్ గా ఇది కూడా చెప్పాను మీతో, ఇండియాలో మెజారిటీ ఆఫ్ బిజినెస్ ఏంటి అంటే విస్కీ ప్లస్ బ్రాందీ అన్నమాట. అందులో మెజారిటీ ఏంటంటే విస్కీ. ఆ బ్రాండ్ ని వీళ్ళు ఇప్పుడు కొంటున్నారు. అది కూడా జరిగింది అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ లో డీల్, ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ లో కూడా కాదు. 1.3 times లో జరిగింది, విచ్ ఈస్ అట్రాక్టివ్. ఓవరాల్ నాకు ఈ ట్రాన్సాక్షన్ తిలక్ నగర్ ఇండస్ట్రీస్ పరంగా చాలా మంచి అప్డేట్ గానే కనిపిస్తూ ఉంది. ఎవరైనా షేర్ హోల్డర్స్ ఉంటే ఇది డెఫినెట్లీ హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయమే. ఈ రీసెంట్ టైమ్స్ లో కూడా రిపీటెడ్ గా ఇది మాట్లాడుకున్నాం. ఇవాళ అయితే వాళ్ళు ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ రిలీజ్ చేశారు కాబట్టి ఆ డేటాను కూడా పెట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ ఇవాళ రిలయన్స్ పవర్ కానీ, రిలయన్స్ ఇన్ఫ్రా కానీ, ఇవన్నీ కూడా అనిల్ అంబానీ గారికి సంబంధించిన కంపెనీస్ అన్ని కూడా పడ్డాయి కదా. ప్రధానమైన కారణం ఇవాళ ఈడీ వాళ్ళు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు అనిల్ అంబానీకి సంబంధించిన 35 ప్రెమిసెస్ లో సోదాలు చేశారని, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ అండ్ ఇతర తనకు సంబంధించి ఆల్మోస్ట్ 50 కంపెనీస్ దగ్గరగా అండ్ 25 ఇండివిజువల్స్ దగ్గరగా సోదాలు చేసినట్టు, మనీ లాండరింగ్ రిలేటెడ్ గా అండర్ సెక్షన్ 17 అండర్ లో యాక్షన్ తీసుకోబోతున్నట్టు, లోన్స్ కావాలని ఒక కంపెనీ పేరు మీద తీసుకొని వాటిని షెల్ కంపెనీస్ కి బదలాయించి ఇండివిజువల్ గా స్వలాభం కోసం ఖర్చు పెట్టుకున్నారని, టర్మ్స్ ని వైలేట్ చేశారని, మనీ లాండరింగ్ చేశారని యాక్షన్ తీసుకోబోతున్నట్టు అప్డేట్స్ కనిపిస్తూ ఉండడమే అసలు ఏ కంపెనీలో ఏం జరుగుంటుందో అన్న ఒక భయాలతోనే ఇవాళ రిలయన్స్ పవర్ కానీ, రిలయన్స్ ఇన్ఫ్రా కానీ పడడం జరిగింది. అండ్ ఇంకొన్ని సోర్సెస్ నుంచి వస్తున్న అప్డేట్స్ ప్రకారం అనిల్ అంబానీ గారు ఎస్ బ్యాంక్ అఫీషియల్స్ కి బ్రైబ్ అంటే లంచం ఇచ్చి 3000 కోట్లకు సంబంధించిన లోన్స్ ని క్లియర్ చేసుకున్నారనేలా కూడా తన మీద ఆరోపణలు వస్తున్నాయి. ఇల్లీగల్ క్విట్ ప్రో కో అగ్రిమెంట్ ఎస్ బ్యాంక్ కి అండ్ అనిల్ అంబానీకి సంబంధించిన ప్రమోటర్స్ కి మధ్య జరిగి చాలా వరకు అనిల్ అంబానీ కంపెనీస్ కి లోన్స్ గా వెళ్లడం, తర్వాత కాలంలో తను కట్టలేక వాటిని రైట్ ఆఫ్ చేయడం కూడా మనం అంతా గమనించింది. బట్ ఇది ఇంకా అఫీషియల్ గా చెప్తున్నది కాదు, సోర్సెస్ నుంచి అంటూ ఎన్డీటీవీ వాళ్ళైతే పబ్లిష్ చేస్తున్నారు. అంటే ఒక దగ్గర కాదులేండి, మల్టిపుల్
మల్టిపుల్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో కూడా ఇది డేటాగా కనిపిస్తుంది. ఇదంతా ప్రాపర్ గా ప్లాన్ చేసి అనిల్ అంబానీ ఇలాంటి ఫ్రాడ్ కి పాల్పడ్డారని ఈడీ వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉండడం ప్రాబులీ ఇవాళ తనకు సంబంధించిన స్టాక్స్ లో ఇవాళ మనం ప్రెషర్ అయితే చూసాం. అండ్ దీని రిలేటెడ్ గా రిలయన్స్ ఇన్ఫ్రా అండ్ రిలయన్స్ పవర్ వాళ్ళు కూడా క్లారిఫికేషన్ ఇచ్చారు, మా మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు. అండ్ ఆ ఈడీ ప్రోబ్ ఏదైతే జరుగుతుందో, ఇన్వెస్టిగేషన్ జరుగుతుందో అది డికేడ్ ఓల్డ్ అండ్ 10 years ఓల్డ్ రిలేటెడ్ గా ఉంటున్న మ్యాటర్. అది కూడా ఆర్కామ్ అండ్ రిలయన్స్ హౌసింగ్ ఫైనాన్స్ రిలేటెడ్ గా, మా రిలేటెడ్ గా కాదు. రిలయన్స్ ఇన్ఫ్రా ఒక సెపరేట్ లిస్టెడ్ ఎంటిటీ, మాకు ఎటువంటి బిజినెస్ పరంగా ఇన్వాల్వ్మెంట్ లేదు. అండ్ అనిల్ అంబానీ రిలయన్స్ ఇన్ఫ్రా బోర్డ్ లో కూడా లేరు. సో కాబట్టి మా బిజినెస్ కి ఇంపాక్ట్ ఉండదనేలా రిలయన్స్ ఇన్ఫ్రా అండ్ రిలయన్స్ పవర్ వాళ్ళు కూడా క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. సో ఎవరైనా ఇన్వెస్టర్స్ రిలయన్స్ ఇన్ఫ్రా అండ్ రిలయన్స్ పవర్ గా ఉంటుంటే ఈ క్లారిఫికేషన్ మీకోసమే. నెక్స్ట్ నాట్కో ఫార్మా వాళ్ళకి సంబంధించిన ఏపీఐ ప్లాంట్ రిలేటెడ్ గా యుఎస్ ఎఫ్డిఏ వాళ్ళ ఇన్స్పెక్షన్ June 9th నుంచి June 13 వరకు జరిగిందని, కంప్లీట్ గా ఇన్స్పెక్షన్ అయిపోయాక ఎటువంటి ఇష్యూస్ లేవని వాలంటరీ యాక్షన్ ఇండికేటెడ్ అనే గ్రీన్ సిగ్నల్ యుఎస్ ఎఫ్డిఏ దగ్గర నుంచి దొరికినట్లు నాట్కో ఫార్మా వాళ్ళు చెప్తున్నారు. జేఎస్డబ్ల్యూ ఎనర్జీ వాళ్ళు ఉన్నారా, వాళ్ళు 25 years కి సంబంధించిన పీపీఏ పవర్ పర్చేస్ అగ్రిమెంట్ ని బిఎస్సిఓఎం వాళ్ళతో కుదుర్చుకోవడం జరిగిందని, ఇది 100 మెగావాట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ ప్లస్ బిఈఎస్ఎస్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ రిలేటెడ్ గా జరుగుతున్న డీల్ అని అప్డేట్స్ చేస్తూ బై 2030 నాటికి 40 గిగావాట్ కి వెళ్లడమే వీళ్ళ టార్గెట్ అని ఇలా మెన్షన్ చేస్తున్నారు. వాటెక్ వర్బాగుద్దా వాటర్ ట్రీట్మెంట్ కంపెనీ, వీళ్ళకి సౌదీ అరేబియా నుంచి 2332 crore విలువ చేసే డీసాలినేషన్ ప్రాజెక్ట్ లభించిందని, నెక్స్ట్ 30 months లో ఇది కంప్లీట్ చేస్తారన్నట్టు అప్డేట్స్ అయితే చేశారు. రైట్స్ వాళ్ళు సిఎంపిడిఐ వాళ్ళు, సిఎంపిడిఐ అంటే సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్ లిమిటెడ్ వాళ్ళు, వీళ్ళిద్దరూ కంబైన్ అయి మైనింగ్ రిలేటెడ్ గా అండ్ రెన్యూబుల్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా కలిసి బిజినెస్ చేయబోతున్నట్టు రైట్స్ వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. ఫైనలీ ఏంజల్ వన్ వాళ్ళు లైఫ్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్ లోకి ఎంటర్ అవుతున్నట్లు కనిపిస్తుంది. ఏంజల్ వన్ అలాగే ల్యూవెల్ వీళ్ళిద్దరు కంబైన్ అయ్యి 400 కోట్ల జాయింట్ వెంచర్ ని ఫామ్ చేసి ఇండియాలో ఫస్ట్ డిజిటల్ లైఫ్ ఇన్సూరెన్స్ ని లాంచ్ చేయబోతున్నట్టు ఈ కంపెనీ ఫామ్ చేస్తున్నారా. అందులో 74% వాటా లివ్వెల్ వాళ్ళ దగ్గర, 26% వాటా ఏంజల్ వన్ వాళ్ళ దగ్గర ఉంటుందని అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. దీనికి ఇంకా రెగ్యులేటరీ అప్రూవల్స్ రావాల్సి ఉంది. బిఎంఎల్ వాళ్ళకి 293 crore 82 lakhs విలువ చేసే డిఫెన్స్ ఆర్డర్ లభించిందని, 6x6 వెహికల్స్ ఉంటాయి కదా హెచ్ఎంవి వెహికల్స్, వాటిని సప్లై చేయడానికి లభించిన ఆర్డర్ అనేలా వీళ్ళు అప్డేట్ చేశారు. అంటే ఈ టైప్ ఆఫ్ వెహికల్స్ అనమాట. మీకు ఇంకొంత క్లారిటీ ఉంటుందని ఇమేజెస్ ని స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. అండ్ టాటా కెమికల్స్ ఇకపై ఎఫ్ఎన్ఓ లో మనకి ఉండదు, డిస్కంటిన్యూ చేస్తున్నారు. సెప్టెంబర్ 2025 నుంచి కొత్త కాంట్రాక్ట్స్ అయితే ఇష్యూ అవ్వవు. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3 ఉంటాయి. బట్ సెప్టెంబర్ ఎండింగ్ నుంచి నెక్స్ట్ కాంట్రాక్ట్స్ అయితే ఇష్యూ అవ్వవు. అంటే సింపుల్ గా అక్టోబర్ నుంచి టాటా కెమికల్స్ ఎఫ్ఎన్ఓ లో ఉండదు. నెక్స్ట్ రిజల్ట్స్ తో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అనంతరాజ్ నెంబర్స్ బాగున్నాయి. రెవెన్యూ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో 10% పెరుగుతూ ఇయర్ ఆన్ ఇయర్ లో 25% పెరిగింది. మార్జిన్స్ ఇంప్రూవ్ అవడం కారణంగా ఆన్ ఇయర్ రెవెన్యూ 25% పెరిగిందా, ప్రాఫిట్ 38% పెరుగుతుంది. ఇయర్ ఆన్ ఇయర్ అయితే స్ట్రాంగ్ సెట్ ఆఫ్ నెంబర్స్. క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో కూడా ఇంప్రూవ్మెంట్ ఉంది. ఎక్స్ట్రాడినరీ అనడానికి లేదు కానీ డిసప్పాయింట్ అయితే చేయలేదు. నెంబర్స్ బాగున్నాయి. బజాజ్ హౌసింగ్ వాళ్ళ నెంబర్స్ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఇయర్ ఆన్ ఇయర్ లో 33% ఇంప్రూవ్ అయింది. గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ 0.3 దగ్గరగా ఉన్నాయి. నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ 0.13 దగ్గరగా ఉన్నాయి. ఏఎం 24% పెరిగింది. కాస్ట్ ఆఫ్ ఫండ్ 7.7% దగ్గరగా ఉంటూ ఆర్ఓఈ 2.3% లాస్ట్ క్వార్టర్ లానే, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో కూడా ఇలానే ఉంది. ఆర్ఓఏ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో ఉన్న దానికంటే తగ్గింది. 14.3 నుంచి 11.6 కి వస్తుంది. ఓవరాల్ నెంబర్స్ డీసెంట్ గానే ఉన్నాయి. బట్ బోరోసిల్ రెన్యూబుల్స్ నెంబర్స్ మాత్రం అదరగొడుతున్నాయి. ఇయర్ ఆన్ ఇయర్ లో 37% రెవెన్యూ గ్రోత్, మార్జిన్స్ అయితే 12.3% నుంచి 27.8% కి స్ట్రాంగ్ గా ఇంప్రూవ్ అయ్యాయి. బట్ లాస్ పోస్ట్ చేశారు కదా ఈసారి, 272 crore దగ్గరగా లాస్ ఉంది. మరి మీరు ఎక్స్ట్రాడినరీ అంటున్నారంటే వీళ్ళు 325 crore 91 lakhs దగ్గరగా ప్రావిజనింగ్ చేశారు. రీసెంట్ గా వీళ్ళ జర్మన్ సబ్సిడరీ లాస్ లో ఉండే దాని నుంచి ఎగ్జిట్ అవుతున్నారని చెప్పానా, దానికి ప్రావిజనింగ్ అనమాట. అది వన్ టైం కదా, ఈవెన్ అది మార్కెట్ కూడా చెప్పారు. దీని కారణంగా వల్ల లాస్ తగ్గుతూ మార్జిన్స్ పెరుగుతాయి. అందుకే మార్జిన్స్ కూడా ఇంప్రూవ్ అవుతున్నాయి. కమింగ్ టైమ్స్ లో ఇంకాస్త బెటర్ అవుతాయి. అండ్ యాంటీ డంపింగ్ డ్యూటీ కూడా చైనీస్ అండ్ వియత్నమీస్ ఇంపోర్ట్స్ పరంగా డిసెంబర్ 2024 నుంచి ఇంపోర్ట్ డ్యూటీస్ పడుతున్నాయి. కాబట్టి సోలార్ గ్లాస్ పరంగా అండ్ డొమెస్టిక్ సోలార్ కెపాసిటీ కూడా ప్రెసెంట్ ఉన్న 90 gigawatt నుంచి 150 gigawatt బై మార్చ్ 2027 లోపు తీసుకువెళ్లాలని గవర్నమెంట్ అనుకుంటుంది. అండ్ రెన్యూబుల్ యూసేజ్ కూడా, పవర్ యూసేజ్ కూడా ప్రెసెంట్ ఉన్న 27% నుంచి 65% కి పెంచాలని కూడా గవర్నమెంట్ అనుకుంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా బోరోసిల్ రెన్యూబుల్స్ కి కమింగ్ టైమ్స్ లో అడ్వాంటేజ్ ఇస్తుంది. ఓవరాల్ నెంబర్స్ బాగున్నాయి. అండ్ కమింగ్ టైమ్స్ లో ఈ సిమిలర్ పర్ఫార్మెన్స్ వీళ్ళు డెలివర్ చేసుకుంటూ వెళ్తే మంచి గ్రోత్ మనకి బిజినెస్ లో కనిపించొచ్చు. థైరోకేర్ వాళ్ళ నెంబర్స్ సాలిడ్ ఉన్నాయి. రెవెన్యూస్ 23% ఇంప్రూవ్ అవుతున్నాయి. ప్రాఫిట్ 62% ఇంప్రూవ్ అవుతున్నాయి. అంటే దాని అర్థం ఏంటి, మార్జిన్స్ స్ట్రాంగ్ గా పెరిగాయని. 30% మార్జిన్స్ వీళ్ళు నమోదు చేస్తున్నారు. అండ్ వీళ్ళ పాథాలజీ సెగ్మెంట్ లో 25% గ్రోత్, రేడియాలజీలో 6% గ్రోత్, ఫ్రాంచైజ్ రెవెన్యూ 20% గ్రో అయింది, పార్ట్నర్షిప్ రెవెన్యూ 36% గ్రోత్. ఓవరాల్ ఎక్స్పెక్టేషన్స్ ని బీట్ చేస్తూ నెంబర్స్ ఉన్నాయి. అండ్
సెనరస్ ఫార్మా వాళ్ళ నెంబర్స్ ని చూడండి. రెవెన్యూ 72% పెరిగితే ప్రాఫిట్స్ 95% పెరుగుతున్నాయి. దట్ మీన్ మార్జిన్ ఇంప్రూవ్మెంట్ ఉంది క్లియర్ గా. 55.5% మార్జిన్స్, గ్రాస్ మార్జిన్స్ నమోదవుతున్నాయి. లాస్ట్ క్వార్టర్ లో 52.2% మార్జిన్స్ ఉన్నాయి. ఓవరాల్ సాలిడ్ షో మనకి సెనరస్ ఫార్మా నుంచి కనిపించింది. నెక్స్ట్ నెస్లే ఇండియా రెవెన్యూస్ ఇయర్ ఆన్ ఇయర్ లో 6% పెరిగినట్లుంటది, కానీ ప్రాఫిట్స్ 13% పడ్డాయి. వీక్ మార్జిన్స్ ప్రాఫిటబిలిటీని డబుల్ డిజిట్స్ లో డౌన్ సైడ్ కి డ్రాగ్ చేసింది. 7% క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో రెవెన్యూస్ పడుతున్నాయి, బట్ చెప్పాను కదా మార్జిన్స్ వీక్ అయ్యాయని. 26% ప్రాఫిట్స్ డౌన్ అవుతున్నాయి దీని కారణంగా. నెంబర్స్ డిసప్పాయింటింగ్ గానే ఉన్నాయి. అండ్ ఐఎక్స్ నెంబర్స్ మాట్లాడుకుందామన్నా రెవెన్యూస్ ఇయర్ ఆన్ ఇయర్ లో 15% ఇంప్రూవ్ అయితే ప్రాఫిట్స్ 25% ఇంప్రూవ్ అవుతున్నాయి బికాస్ ఆఫ్ అదర్ ఇన్కమ్, స్ట్రాంగ్ అదర్ ఇన్కమ్. ఈసారి నెంబర్స్ ప్రాఫిటబిలిటీ సైడ్ స్ట్రాంగ్ గా ఉన్నాయి. అండ్ ఈసారి నెంబర్స్ లో డిసప్పాయింట్మెంట్ ఏం లేదు, బట్ చెప్పాను కదా చాలా థింగ్స్ మారుతున్నాయి సిఆర్సి పరంగా, రెగ్యులేటర్ చేంజెస్ తో. సో మార్కెట్ ఇప్పుడు నెంబర్స్ కంటే కూడా ఆ చేంజెస్ మీదే ఎక్కువ ఇంపాక్ట్ ని చూపిస్తుంది. బట్ నెంబర్స్ అయితే బాగున్నాయి. అండ్ కొఫోర్జ్ నెంబర్స్ బాగున్నాయి, బట్ స్టాక్ పడింది. ప్రాబబ్లీ హైయర్ వాల్యుయేషన్స్ అనుకుంటా. స్టాక్ పడింది కదా అని బ్యాడ్ నెంబర్స్ అని మనం ప్రింట్ చేసేయకూడదు. రెవెన్యూస్ ఇయర్ ఆన్ ఇయర్ లో 56% పెరుగుతున్నాయి. మార్జిన్స్ ఎక్స్పాండ్ అవుతున్నాయి. కారణంగానే ప్రాఫిటబిలిటీ, ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ 138% ఇంప్రూవ్ అయింది. ఆర్డర్ బుక్ టు బి ఎగ్జిక్యూటెడ్ నెక్స్ట్ 12 months రిలేటెడ్ గా 47% ఇంక్రీజ్ అయింది ఇయర్ ఆన్ ఇయర్ లో. ఆర్డర్ ఇంటేక్ 76% ఇంక్రీజ్ అయింది. అట్రిషన్ కూడా లోయర్ ఎండ్ లోనే ఉంది రీసెంట్ టైమ్స్ లో 11.3%. 5 లార్జ్ డీల్స్ ని కూడా ఈ ఇయర్ లో గెలుచుకున్నారు. అండ్ లాస్ట్ 9 years నుంచి ఆర్డర్ ఇంటేక్ వెళ్ళి 29% CAGR తో గ్రో అవుతుంది. అండ్ ఈసారి నెంబర్స్ కూడా ఎక్స్పెక్టేషన్స్ కి నియర్ గానే వచ్చాయి, బట్ స్టిల్ స్టాక్ లో అయితే కంప్లీట్ ఫాల్ అయితే కనిపించింది. ఓన్లీ వాల్యుయేషన్ డిస్కంఫర్ట్. అండ్ పెర్సిస్టెంట్ సిస్టమ్స్ వాళ్ళ నెంబర్స్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో రెవెన్యూస్ 22% గ్రో అవుతున్నాయి, ప్రాఫిట్స్ 39% గ్రో అవుతున్నాయి. ఇక్కడ అదర్ ఇన్కమ్ పెరిగిందిలేండి, దాని కారణంగా ప్రాఫిటబిలిటీ ఇంప్రూవ్ అయింది, బట్ స్టిల్ నెంబర్స్ వర్స్ట్ గా అయితే లేవు. స్టాక్ పడింది కదా అంటే ఒకసారి ఇది గమనించండి. 21 క్వార్టర్స్ నుంచి, లాస్ట్ 21 క్వార్టర్స్ నుంచి కన్సిస్టెంట్ గా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో రెవెన్యూని గ్రో చేస్తూనే ఉన్నారు. వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్, ప్రాబబ్లీ ఆ రీజన్స్ తో స్టాక్స్ పడుతూ ఉండొచ్చు. పర్సిస్టెంట్ కానీ కోఫోర్జ్ కానీ నెంబర్స్ డిసప్పాయింట్ గా ఏం లేవు. అలా అని ఎక్స్ట్రాడినరీగా మైండ్ బ్లాక్ చేసేలాగా అంత అద్భుతంగా కూడా లేవు. కన్సిస్టెంట్ గా పర్ఫార్మ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ ఇలాంటి కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి మేము టీం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి.